ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. హయగ్రీవాయ నమః. శ్రీ మేధా సరస్వత్యై నమో నమః. వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ 2026 సంవత్సరము 1వ తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతఖండంలో మాత్రమే, అంటే మనకి ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక్క భరతఖండంలో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులను మాత్రం, అంటే అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంత వరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం. అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయినా సంఖ్యల్లోనే మనం చూస్తూ ఉంటాము, జన్మజాతకమైనా సరే. అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ కానీ విమానాలు కానీ, అట్లాగే మనం భూగర్భంలో అంటే భూమిపైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ, ఏ వాహనమైనా, లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకలో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ, ప్రతిదీ అక్షర సముదాయంతోనే, అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది. కాబట్టి మరి జనవరి 1/1/2026 సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ 2026 సంవత్సరం 3 సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే 2026 అనేటటువంటిది 1వ సంఖ్యని సూచిస్తుంది. అంటే రవి యొక్క బలము, గురువు యొక్క బలము, ఈ ఇరువురు మిత్రువులు. అట్లాగే ఈ ఇరువురి యొక్క ఆత్మశక్తి, జ్ఞానశక్తి, ఆత్మ జ్ఞానశక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ని, ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు, లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు, దైవజ్ఞానము కావచ్చు, దైవచింతన కావచ్చు, ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి. అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి 1. అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము. శని చేత వీక్షింపబడుతున్నాడు. కాబట్టి విశేషమైనటువంటి గృహాలు, ధనము, లాభము, అట్లాగే వస్తు వాహనాదులు, బంగారపు వెండి ఆభరణ వస్తువులు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సమస్త రాశుల వారు, నక్షత్ర వారు, అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ, ఎటువంటి మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని, అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని, ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని. ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి, దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశము కూడా అభివృద్ధి పదంలోకి వస్తుంది. కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి, జనవరి 1 రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు కానీ, దత్తాత్రేయ స్వామి వారికి కానీ చక్కగా అష్టోత్తర పూజ చేయండి. ఈ 2026 సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి, అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదలు, దోషాలు, సునామీలు, అట్లాగే యుద్ధ భయాలు, రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణభయము, మృత్యుభయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ, మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి. ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి 3వ స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ 1వ తారీఖు వరకు ఉంటారు. జూన్ 2 నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా 2026 సంవత్సరంలో ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు. శని భగవానుడు
ఈ సంవత్సరం అంతా కూడా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఇదే మీనరాశిలో ఉంటారు, జలరాశిలో. ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు, మరలా రుజుమార్గంలోకి వస్తారు, నక్షత్ర మార్పులు జరుగుతాయి. రాహువు కూడా ఈ సంవత్సరం అంతా కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు. అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు. మిగతా గ్రహాలైతే గనక రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు, ఈ 4 గ్రహాలు కూడా మాసవారీ మారిపోతూ ఉంటాయి. నెలకోసారి, 28 రోజుకోసారి, 30 రోజులకోసారి, 45 రోజులకోసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో, నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో, ఏ గ్రహాల యొక్క వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాసుల వారికి రకరకాలైనటువంటి గండాలు, ఇబ్బందులు, రకరకాలైనటువంటి సమస్యలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి ప్రతి నెల మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు, సంక్రమణ ఫలితాలు కావచ్చు, లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు, పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని, అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి 1 నుంచి జనవరి 31 వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని, అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది. ఈ యొక్క ధనుస్సు రాశిలో 4 గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి 13, 14, 16, 17 ఈ 4 రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి, కర్మస్థానంలోకి అడుగు పెడుతున్నాయి. కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓం జ్ఞానమూర్తయే నమో నమః. కన్యారాశి వారికి ఈ 2026వ సంవత్సరము జనవరి 1వ తేదీ నుండి జనవరి 31వ తేదీ వరకు కూడా గ్రహస్థితులను కనుక మనం పరీక్షించినట్లయితే మరి లాభాధిపతి చంద్రుడు జనవరి 1 రోజునే భాగ్యస్థానంలో సొంత నక్షత్రంలో ఉచ్చస్థితగతుడై ఉండటం ఒక రకంగా చెప్పాలంటే మీరు అనుకున్న అభీష్టము త్వరగా సిద్ధిస్తుంది. 10 రూపాయలు అనుకుంటే 100 రూపాయలు లాభం కలిగే పరిస్థితి కూడా ఈ చంద్రుడు అంటే మీ యొక్క మనసుని ఏ విధంగా అయితే చెలింపజేస్తారో ఆ విధంగా కలుగుతుంది. అంటే ఆ రోజున మీరు అమ్మవారి ఆరాధన గనక ఏ లలితా సహస్రనామమో, కనకదార స్తోత్రమో కన్యారాశి వారి గనక అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే ఆ నెలల్లో మీకు లక్ష్మీదేవి వరంగానే ఉంటుంది. ప్రతిదీ సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రతి ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు మిగతా గ్రహాల వలన వచ్చినా మీరు ఈ ఒక్కరోజు చేసేటటువంటి పూజా ఫలితము ఆ నెలల్లా కాపాడుతుంది. చక్కటి లాభస్థితి చంద్రుడి వలన కలుగుతోంది. చంద్రుడు అంటే మీ మనసు కాబట్టి మనసుని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచండి. నెల రోజులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని తోసేసేయండి మానసికంగా. మరి ఈ కన్యారాశి వారికి చతుర్గ్రహ కూటమి ఇది ఆల్రెడీ జరుగుతోంది. జనవరి 15, 16 వరకు కూడా ఈ 4వ స్థానము సౌఖ్య స్థానంలో, అట్లాగే మనకి న్యాచురల్ జోడియాక్లో ఇది 9వ స్థానం. అంటే ఇటు విద్యకి సంబంధించిన స్థానము కన్యారాశి వారికి, ఉన్నత విద్యకి సంబంధించిన స్థానము, ఉన్నత విద్యల ప్రమేయం కోసము దూర ప్రయాణాలు, లేకపోతే న్యాయస్థానాలు, న్యాయవాదులు, ప్రొఫెసర్సు, ఉన్నత విద్యాలయాల్లో పనిచేసేటటువంటి వారు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, వారందరికీ సంబంధించినటువంటి స్థానము ఈ యొక్క స్థానం. అట్లాగే భోజనం సౌకర్యవంతంగా చేయాలన్నా, వాహనంలో ప్రయాణం చేయాలన్నా సౌకర్యవంతంగా, విద్యార్థుల విద్యను మంచిగా అభ్యసించాలన్న ఆటంకాలు లేకుండా, ముఖ్యంగా ఈ భూములు, గృహాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రయాణ సాధనాలకు సంబంధించి వ్యాపారాలు చేసేవాళ్ళు, అట్లాగే తల్లి యొక్క ఆరోగ్యరీత్యా ఆలోచించేటటువంటి వారు, ఇట్లా ఏ రకంగా చూసినా, అట్లాగే దేవాలయాల మీద, సత్సాంప్రదాయాల మీద, సదాచారాల మీద ఈ కన్యారాశి వారికి ఈ 4వ స్థానము సూచించేటటువంటి స్థానము ఇవన్నీ కూడా. మరి ఈ స్థానంలో 4 గ్రహాలు ఉండటం మంచిదా? ఒకటి చూస్తే రవి. మీరు ఏదైతే
ఉల్లాసంగా నేను ఇట్లా ఉండాలి అని అనుకుంటారో, అది విద్యార్థులు కావచ్చు, తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయం కావచ్చు, లేకపోతే ప్రయాణానికి సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే భూములు, వాటికి సంబంధించిన విషయాల్లో గవర్నమెంట్ ఇంటర్ఫీర్ ఎక్కువగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వీరికి ఈ ఇందాక నేను చెప్పిన విషయాలన్నింటిలో వాళ్ళందరికీ టచ్ అవుతూ ఉంటుంది జనవరి 15 వరకు కన్యారాశి వారికి. ఆరోగ్య విషయంలో, తల్లి ఆరోగ్య విషయంలో చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి వీళ్ళకి. వాహన ప్రమాదాలు, ప్రయాణ సమయాల్లో ఇబ్బందులు, అసౌకర్యము, ఇవన్నీ కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ ఉండడం చాలా విశేషం అండి. శుక్రుడు విశేషంగా ఉన్నాడు కాబట్టి వ్యాపారపరంగా ధన విషయంలో కావచ్చు, లేకపోతే వ్యాపారపరమైనటువంటి ప్రయాణ విషయాల్లో కావచ్చు, కొన్ని వీరికి లాభకరంగా, లాభసాటిగా ఉండే అవకాశం ఉంటుంది. వీరు ఏదైనా సరే, కొంతమంది వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు, వారికి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జాయింట్ వ్యాపారదారులకి వ్రాతపూర్వకమైనటువంటి వాటిల్లో మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు కలిసి ఉన్నాడు ఇక్కడ. కాబట్టి కన్యారాశి వారు కాస్త ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ, అదే తండ్రికి సంబంధించినటువంటి పిత్రార్జిత విషయాలు కానీ, వ్యాపారాలలో భాగస్వామ్యము కలుపుకోవడానికి కొన్ని జాయింట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఆ విషయాల్లో కానీ వీరికి అనుకున్న సమయానికి జరగకపోవటం, అనుకున్నట్టుగా జరగకపోవటము, ఇలాంటి వ్యవహారాల్లో ముఖ్యంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వాహనాలకు సంబంధించి ఎప్పుడు ధనము ఖర్చు అయ్యే అవకాశం ఉంటూనే ఉంటుంది. అంటే మొన్నే కదా చేయించాను, మళ్ళీ ఎందుకు ఖర్చు అయింది, ఇది పాడైపోయింది, క్లచ్ బేడ్ పోయింది, వెనకాల టైర్లో గాలి తగ్గింది, ఎందుకంటే శని చూస్తున్నాడుగా. దీనివలన కొన్ని ఇబ్బందుల వలన, శని సప్తమంలో ఉండటం వలన భార్యాభర్తల మధ్య చాలా అగచాట్లు, ఎడబాటు. వివాహ విషయంలో అయితే కనుక మరీ ఆలస్యము. కొంతమంది ప్రేమించుకుంటారు, దగ్గరలో ముహూర్తాలు వస్తున్నాయి, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఈ లోపలే మరి కొంతమంది ఈ రోజుల్లో డేటింగ్ వ్యవస్థ బాగా చేస్తున్నారు. దాని వలన వీరికి సంతానపరమైనటువంటి విషయాలు ముందుగానే వచ్చేస్తాయి. కొంతమందికేనండి కన్యారాశిలో పెళ్లి చేసుకోవడానికి ముందే గర్భవతులైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విషయాల్లో జాగ్రత్త పడండి. లేనిపోని సుఖాల కోసము, సౌఖ్యము కోసము మన యొక్క సాంప్రదాయాలని, ఆచారాలని పక్కన పెట్టి, తల్లిదండ్రుల యొక్క మాటలు వినక, ఉద్యోగమని, విద్యని, ఉన్నతమైనటువంటి దేశాలకు వెళ్ళి తల్లిదండ్రులకి, సొంత దేశానికి, సొంత రాష్ట్రానికి, సొంత ఊరికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క ఆత్మ సంస్కారము, మానసిక సంస్కారము, బుద్ధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు బాగోగు కోసం వారికి ఉన్న అనుభవంతో చెప్తూ ఉంటారు, ప్రతిదీ ఆచరించండి, లేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. చాలామందికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా గుర్తుపెట్టుకోండి. వివాహం అనేటటువంటిది ఆలస్యమైనా పర్వాలేదు, నిర్మలంగా ఉండాలి, నిస్సంకోచంగా ఉండాలి, నిర్భయంగా ఉండాలి, తృప్తిగా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి కాకముందు కొన్ని అవలక్షణాలు పెళ్ళైన తర్వాత జీవితాంతము మీకున్నటువంటి వ్యక్తిత్వాన్ని పోగొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమించుకునేవాళ్ళు ముఖ్యంగా కీచులాడుకోండి, తప్పులేదు, ఆశపడండి, తప్పులేదు. వివాహం అయ్యేంత వరకు పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇదేదో ఈ రోజుల్లో సర్వసాధారణం, ఈ రోజుల్లో కాదు, ఏ రోజుల్లో సర్వసాధారణం కాదు వివాహానికి ముందు డేటింగ్ వ్యవస్థ. కాబట్టి వివాహ విషయంలో ఆలస్యం కావచ్చు, వివాహం అయిన వాళ్ళకి ఇబ్బందులు కలగచ్చు, లేకపోతే రెండో వివాహ విషయంలో ఎన్నో ఆటంకాలు కలగచ్చు, లేకపోతే రెండో సంతాన విషయంలో కొన్ని జరుగుతుందనుకుంటే అది కాస్త ఫెయిల్ అవ్వచ్చు, అది కొంచెం లేట్ అవ్వచ్చు. వీరి యొక్క ఆరోగ్యము తటస్థీకరంగా ఉండొచ్చు. ఆరోగ్య విషయంలో ఎన్నో సమస్యలు, పాద సమస్యలు కావచ్చు, వెన్నుముక సమస్యలు కావచ్చు, నరాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, తండ్రి యొక్క హార్ట్కి సంబంధించిన విషయంలో కావచ్చు, బ్లడ్ రిలేటెడ్ విషయాలు కావచ్చు, ముఖ్యంగా మర్మ అంగాలకు సంబంధించినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు, హెన్రియా లాంటివి కావచ్చు. ఇలాంటివి ఎన్నో అనారోగ్య సూచికలు కూడా కన్యారాశి వారికి అసౌకర్యాన్ని కలుగు చేస్తున్నాయి. 12లో ఉన్నటువంటి కేతువు వీరిని నానా విధమైనటువంటి విచిత్రమైనటువంటి వ్యాధులు, హాస్పిటలైజేషన్స్, పితృవైరము, అట్లాగే సంతాన నష్టాలు కలుగజేసే పరిస్థితి,
పెట్టినటువంటి షేర్స్లో విపరీతమైనటువంటి నష్టాలు కలగటము, అట్లాగే సినిమా యాక్టర్స్కి అయితే కనుక కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలుగుతున్నాయి. ముఖ్యంగా జనవరి 15 వరకు ఇవన్నీ జరుగుతాయండి. జనవరి 16 నుంచి కూడా కన్యారాశి వారికి రవికుజుల యొక్క ఆ యొక్క స్థానం స్థితి అంత మంచిది కాదు. ఒక్క శుక్రుడు మాత్రమే అనుకూలవంతుడు. ఎందుకంటే వ్యాపారానికి సంబంధించిన విషయాలలో వీరికి ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి కొంతమంది కన్యారాశి వారికి. ఏదో అనుకొని ఊహించుకొని పని చేసేస్తారు, డబ్బులు పెడతారు, అది కాస్త నష్టాన్ని చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సంతానం మీద కూడా ఏదో ఉద్యోగం మీదో వాళ్ళ వ్యాపారం మీదో సంతానం ఏదో సలహా ఇచ్చిందని చెప్పి వీళ్ళు మతి తప్పి ఏదైనా షేర్స్లో కానీ పందాల్లో కానీ కాస్తే నట్టేట మునిగిపోతారు. ఒక్క శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. ధనపరంగా, సంతానపరంగా, పితృపరమైనటువంటి ఆర్జితము, వివాహపరమైనటువంటి మాటలు, సంప్రదింపుల విషయాలలో వీరికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఏదేమైనా 6లో ఉన్నటువంటి రాహువు వీరికి అనుకున్న పనులందు సంసిద్ధతనిస్తాడు. శత్రు రోగ నివృత్తి జరుగుతుంది. ఒక్క రాహుగ్రహము మాత్రమే వీరికి అనుకూలంగా ఉన్నాడు. ఉద్యోగ విషయంలో వీరికి కొంచెం మార్పులు చేర్పు కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానివల్ల సంతానానికి, కుటుంబానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కన్యారాశి వారికి ఒక్క రాహుగ్రహ బలము తప్ప ఏ గ్రహము బలంగా లేదు కాబట్టి, ఒక బుధ శుక్రులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వీరు ముఖ్యంగా రవికి, కుజుడికి, కేతువుకి, శనికి, అట్లాగే గురుడికి, ఈ గ్రహాలన్నిటికీ దీపారాధనలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, స్తోత్రాలు చేసుకోండి. లేదా ఇవన్నీ ఎన్నో చేసుకుంటున్నామండి, మాకు అనుకున్న పనులు కావట్లేదని మీరు ఏదైనా ఈవెంట్ వైజ్ అనుకుంటే కనుక మా యొక్క పీఠానికి ఫోన్ చేసి జాతకరీత్యా మీకు ఏదైనా కావాలనుకుంటే నేను సరైనటువంటి సమాధానం అందజేస్తాను. ప్రతి నెలా కూడా మరి ఎంతోమంది ఎన్నో పూజలు చేసుకోవాలంటే చాలా వేలలో కార్యక్రమం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో. నేను నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్ నందు ప్రతి నెల అమావాస్యకి ఏదైనా బాగా దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ యొక్క కార్యక్రమాలు జరిగినటువంటి వాళ్ళకి, జాతకంలో దోషాలు ఉన్న వాళ్ళకి జపతపాలు, అభిషేకాలతో పాటుగా ముఖ్యంగా పాశుపత హోమం చేస్తుంటాం. ఈ నెల జనవరి 18వ తారీఖున నవగ్రహ పాశుపత రుద్రహోమము నవగ్రహాలన్నిటికీ, నక్షత్రాలన్నిటితో పాటుగా చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా వారికి మంచి జరగాలి అనుకుంటే నాతో సంప్రదించండి. అనుకూలంగా మీ యొక్క కోరికలు తీరడానికి నా వంతు సంకల్పాన్ని ఆ పంచభూతాలకు తెలియజేసి చక్కగా కార్యక్రమాల్ని మనం చేసుకుందాము. సుఖీభవ, చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ. మీరందరూ తప్పకుండా గణపతి ఆరాధన చేసుకోండి, హనుమంతుడిని పట్టుకొని వేలాడండి. తప్పదు. హనుమంతుడి ఆ యొక్క తోక యొక్క మంత్రం ఉంటుంది. ఆ యొక్క హనుమంతుడి తోక మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి. హనుమంతుడికి ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. ఎటువంటి నష్టాలు కలగకుండా ఆయన మిమ్మల్ని సముద్రాన్ని దాటించి ఒక ఒడ్డునికి చేరించే అవకాశం ఒక్క హనుమంతుడికే ఉంటుంది కన్యారాశి వారికి. ఓం శ్రీమాత్రయ నమః.